అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి, సోషల్ మీడియా తెలంగాణ. ఈ రోజున జరిగిన సంగతుల్ని మన ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలియాలి. ఇవాళ బస్సుల్లో ఎంతమంది ఇబ్బందులు పడ్డారంటే అంతమంది బాధపడ్డారు. అస్సలు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? కరెక్ట్గా ప్రభుత్వము ఉంటే ప్రజలకి మంచిగా ఎదగాలని కోరుకుంటారు. అదే ప్రభుత్వం కరెక్ట్ లేకపోతే ప్రజలు మోసపోయి మోసంలో ఇరుక్కుంటున్నారు. మీలాంటి వారిని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ప్రజలు చెప్పిన మాటలు కూడా ప్రభుత్వానికి వినపట్టం లేదు. ఇన్ని కష్టాలు పడి ప్రజల ఆస్తుల్ని కూడా గుంజుకుంటున్నాడంటే ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వమా ప్రజలకు కావాల్సింది? ఇలాంటి ప్రభుత్వమా ప్రజల్ని చూసుకుంటానని చెప్పేది? ఇలాంటి ప్రభుత్వమా? నేనున్నాను ముందుకి, మా ప్రజలకు మొత్తం మేమే చూసుకుంటాం, మా ప్రభుత్వమే గెలిచింది, మా ప్రభుత్వమే మా ప్రజలకు మంచి పేరిస్తామని చెప్పింది ఇదేనా? ఇదే ప్రభుత్వమా? అంతమంది ప్రజలు కోరుకునే కోరికలు కనీసం వాళ్ళ ఇళ్ల స్థలాలను కూడా కూలగొట్టించి తీసి పక్కకు పడేసి ఇప్పిస్తున్నాడు. ఒక పార్టీ, ఏ పార్టీ అయినా అయ్యుండొచ్చు, గెలిచిన వాళ్ళు ఏ ప్రభుత్వం అయినా అయ్యుండొచ్చు. ఇలాంటి ప్రభుత్వాలు ఇలాంటి ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతుంటే ఎవరికైనా ఏ బతుకులైనా కిందకు పోవాల్సిందే. ప్రజల్ని మోసం చేస్తే ఆ పాపము ప్రభుత్వానికి చుట్టుకోవాల్సిందే. ఇంతమంది ప్రజల్ని, ఇంతమంది ఇంటిని కూలగొట్టిస్తుంటే నీ ప్రభుత్వానికి మీకు బాధ అనిపించటం లేదా? మీరు గుంజుకునే ఆస్తుల్ని ప్రజలు కూడా గుంజుకొని మీ ల్యాండ్లోనే ఆ ప్రజలే గోడ కట్టుకొని ఒక ఇల్లు కట్టుకుంటానికి కూడా సిద్ధంగా రెడీ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జాగలు మీరు గుంజుకున్నారు కాబట్టి ప్రభుత్వం జాగల్లో ప్రజలు ఉండాల్సి వస్తుంది. ఇంకా ఎందుకంటే వాళ్ళ జాగలు తీసేసినప్పుడు మీ జాగల్లో కూర్చునే హక్కు, అధికారం ప్రజలకు కూడా ఉంటుంది. ప్రభుత్వం కాడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ప్రజల కాడ ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నాయో, ప్రజలు పేదవాళ్ళు చిన్న ఆస్తుల్లో ఉన్నారు. మీ ప్రభుత్వము పెద్ద ఆస్తుల్లో పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇలాంటి ప్రభుత్వంలోన ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతుంటే కనీసం వాళ్ళకి తినే తిండికి కూడా లేకుండా చేసింది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వము మోసాల మీద మోసం మీద ఇరుక్కునే ప్రభుత్వాన్ని ఏం చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారంటే ఆఖరికి ఆ ప్రభుత్వము నాశనమైపోవాలని కోరుకుంటున్నారు. అంతమంది ప్రజలు ముందుకొస్తే తన ఇంటినే గుంజుకొని తన ఇంట్లోనే కాపురాలు చేస్తాము అంటున్నారు ప్రజలు. ఎవరైతే ప్రజల్ని మోసం చేసి ప్రజల ఆస్తుల్ని గుంజుకొని ప్రజలు ఉండే ఇళ్ళని కూలగొట్టిచ్చేస్తూ ఉన్నారో వాళ్ళ ఇంటి మీద కూడా ఫోకస్ పడుతుంది. ఏ ప్రజలైతే కోరుకున్నారో, ఎక్కడైతే ఏ ఇళ్ళని కూలగొట్టించారో అట్లాగని వాళ్ళే ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేసిందో అదే ప్రభుత్వం స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని స్థలాల మీద మా ఇళ్ళు కట్టుకొని మేము అదే స్థలాల మీద ఉంటామని ప్రజలు చెప్తున్నారు. ఇంతకన్నా ఏమన్నా ఉందా మన ప్రభుత్వంలో? ఇలాంటి ప్రభుత్వం ఆ ప్రజలు
ప్రజలకి కావాల్సింది కలిపిచ్చి కలుసుకొని మాట్లాడి మేమున్నాము సపోర్ట్ కానీ ఒక్కొక్క ఇంటికి 10,000 ఇచ్చి మాకు ఓట్లేయమని టిఆర్ఎస్ చెప్పినా కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా ప్రజలు మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించారంటే అది చూసన్నా మీరు మీ నోటి మాట నేర్చుకునే టైం దగ్గర పడింది. మీరు పాపం చేస్తే ఆ పాపం ఎక్కడైతే ఏ ప్రభుత్వం పాపం చేసిందో ఆ పాపం మళ్ళా చుట్టుకుంటుంది వాళ్ళకి. ఇలాంటి పాపమా చేసేది ప్రజలకి? వాళ్ళ ఇళ్ళు కూలగొట్టించటము, వాళ్ళ గోడలు కూలగొట్టించటము, ఆ లంచాల మీద ఎగబడటము. నీకెన్ని కోట్లు వచ్చినాయి చెప్పాలి. నీ ప్రభుత్వానికి ఎన్ని కోట్లు వచ్చినాయి? ఎంత సంపాదనలో సంపాదించుకున్నావు? ఎన్ని ల్యాండ్లు గుంజుకున్నావు? ఎన్ని ఆస్తులు నువ్వు దాచిపెట్టుకుంటున్నావు? ఎన్ని ఆస్తుల్లో నువ్వు బతుకుతున్నావు? ఇలాంటి తప్పులను విరుక్కొని ఆఖరికి ఒక రేవంత్ రెడ్డి గారంటేనే ప్రతి ఒక్క ప్రజలకి అసహ్యమేస్తుంది. అలాంటి ప్రజలు మిమ్మల్ని తిట్టకుండా గలీజు మాటలు మాట్లాడుతుంటే మీ రేవంత్ రెడ్డి గారి కనీసం ఒక మర్యాద సపోర్ట్ కూడా లేదా? ప్రజలకి మేమున్నామని నమ్మకాన్ని కూడా నిలబెట్టలేకపోయారా? అదే ఆస్తి, మీ ఆస్తులు ఉన్నాయి, ప్రజలు కూడా వచ్చి కూలగొట్టించేస్తారు. మీ ఆస్తుల్ని ఏం చేస్తున్నారు? మనం ఉన్నంత వరకే మన ఆస్తులు, ప్రజల ఆస్తులు మీరు గుంజుకొని ప్రజల్లో మీరు బతుకుతూ ప్రజలతో ఓట్లు వేయించుకొని ప్రజల కాపురాలు మీరు నాశనం చేస్తుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజల్ని మోసం చేయటానికి, ప్రజల డబ్బులు గుంజుకుంటానికి ప్రతి ఒక్క బిల్లులు తప్పు లెక్కలు రాసి ఆ రాతలో మీ ప్రభుత్వం బతుకుతుంది కాబట్టి, ఆ ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది కాబట్టి ఆ ప్రజలే మీకు వాత వేస్తామని మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం మన ప్రభుత్వానికన్నా తెలివి ఉండాలి. లేకపోతే ప్రజలకు తెలివి ఉంది కాబట్టి ఆ ధైర్యంగా మాట్లాడే హక్కు అధికారము ఆ ప్రజలకు ఉంది కాబట్టి అదే ఆస్తి, నీ ఆస్తి ఎంత వరకు ఉందో అన్ని ఆస్తులు అంతమంది ప్రజలు కూలగొట్టిన ఆస్తులు నీ ఆస్తుల మీద రాసి వాళ్ళకి ఇచ్చేయమని కోరుకుంటున్నారు ప్రజలు. నీ ఆస్తి ఎంత ఆస్తుందో అన్ని ఆస్తులు ప్రజల పేరు మీద రాసి నువ్వు సంతకం చేసి వెనక్కి వెళ్ళిపో. అదే వాళ్ళు కోరుకునే కోరికలు. ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటే ప్రభుత్వము, ఇలాంటి తప్పుల్లో ఇరుక్కుంటే ప్రభుత్వము చాలామంది పేదవాళ్ళ బతుకులు బతకటం లేదు, మోసపోతున్నారు, ఆ మోసంలో ఇరుక్కుంటున్నారు. మీలాంటి మాటలు విని మీలాగా ఓట్లేపించుకొని గెలిచి పేదవాళ్ళ బతుకుల్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి నాశనాలు మన ప్రభుత్వానికి తట్టుకుంటుంది. ఇలాంటి పాపం చేసిన పంటను కూడా మీరు పుణ్యం తీసి పక్కకు పడేసి ఆ పాపంలో చుట్టుకొని ఆ పాపంలో మీరు బతుకుతుంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాల ప్రజలకు కావాల్సింది. ఏ ఆస్తులైతే ఎక్కడైతే ఉన్నాయో అంతమంది ప్రజలు ఈ ఆస్తులు నీ ఆస్తి కాదు. నువ్వు రిజిస్ట్రేషన్ చేపించి నువ్వు కట్టుకొని అమౌంట్ ఇచ్చి వాళ్ళు కష్టపడి కొనుక్కున్న ఆస్తులది. మరి అలాంటప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారు? వాళ్ళ ఆస్తి కాకపోతే రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తున్నారు? మరి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో పోయి మీరు అడగాలి. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు తీసుకోవాలి మీ ప్రభుత్వము. అలాంటప్పుడు మీకు ఏ హక్కు అధికారం ప్రజల మీద లేదు. లేని విషయాల్లో మీరు దూరి చెరువుల మీద పడి వాళ్ళ ఇళ్ళను కూలగొట్టటము, లంచాల మీద ఎగబట్టము, ఆ లంచాలు మీ గుప్పుల్లో పెట్టుకుంటాము, ఆ గుప్పుడు మీ పిల్లల్ని బతికించుకుంటానికే మీరు ఈ సంస్థకి ఈ ప్రజల్లో మీరు బతుకుతున్నారు. మీరు కరెక్ట్గా సిస్టంగా ఉంటే
మీ ప్రభుత్వం ప్రజలకి నేనున్నానని నమ్మకాన్ని నిలబెడితే ఆ నమ్మకమే మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ఆ ప్రభుత్వం కాపాడేది కూడా ప్రజలు కాపాడుతున్నారు మిమ్మల్ని. అది చూసి గమనించి ప్రతి ఒక్క ప్రజలకి న్యాయం చేసి ఆ న్యాయం అనేది నిలబెట్టండి. ఎక్కడైతే ఏ ఆస్తులు ఎవరిని కూలగొట్టించావో వాళ్ళ ల్యాండ్లు వాళ్ళకు ఒప్పజెప్పి కాపాడండి. అదే గొప్పతనం అంటే ప్రభుత్వానికి. ఇలాంటి ప్రభుత్వాలు ఉండబట్టే ప్రజలు మోసపోతున్నారు. ప్రజలు అన్యాయంగా వాళ్ళ చనిపోయిన వాళ్ళవి కూడా ఎంతమంది పేదవాళ్ళు చనిపోతున్నారంటే అంతమంది పేదవాళ్ళని ప్రభుత్వం చంపేస్తుంది. అలాంటి టెన్షన్ల వల్ల కూడా చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి పాపాల మీ ప్రభుత్వం తీసుకొచ్చుకుంటుంది. ఇలాంటి పాపంలో ఇరుక్కుంటానిక మీ ప్రభుత్వం బతుకుతుంది. ఇలాంటి ప్రభుత్వమా ప్రజల్ని మోసం చేసుకుంటూ ఆ మోసంలో మీరు గట్టిగా పెద్దగా ఎదిగి నాకు పెద్ద పోస్ట్ అందని చెప్పనే అలాంటి ప్రభుత్వమా బతుకుతుంది. ప్రజల కోసం బతకండి. ప్రజలు వాళ్ళ జీవితాలని నడిపించండి, వాళ్ళ జీవితాలని కాపాడండి. ఇలాంటి తప్పులు జరగకుండా ఇమ్మీడియట్లుగా ఏ ప్రభుత్వం అయితే మోసం చేసిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని తీసి పక్కకు పడేసి వాళ్ళ ఆస్తులు గుంజుకుందో అదే ప్రభుత్వం ఆస్తులు గుంజాలి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క ఆస్తులు ఎంతమంది ఎన్ని కోట్లు ఉన్నాయో ఏ ప్రభుత్వం కాడ ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అదే అన్ని ఆస్తులు ఆ ప్రజలకి మా ప్రజలకి ఇమ్మని కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నా కూడా కనీసం మీకు అర్థం కూడా కాకపోతే మాకే బాధ అనిపిస్తుంది. ఒక ప్రభుత్వానికి ఒక ప్రజలు మాట్లాడే మాటల్లో వాళ్ళకు కూడా కొంచెం ఇలువ ఉంది. ఆ ఇలువను చూసన్నా కాపాడుకోవాలి ప్రభుత్వం ప్రజల్ని. ఇలాంటి సమస్యలు రాకుండా కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రభుత్వము అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్క ప్రజలు ప్రభుత్వం బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.